స్పెర్మిక్ నీలిమ గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చింది. 2 ప్రైవేట్ కంపెనీలకు ఈ కాంట్రాక్టును అప్పగించినట్టు తెలుస్తుంది. అదొకటి ప్రతిమా ఇన్ఫ్రా అయితే ఒకటి జేసీకీసీ. అయితే ఈ 2 కంపెనీలు ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడిందని వాటి కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో గతంలో ఎన్నిసార్లు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ హరిత ట్రైబ్యునల్ కానీ ఎన్నిసార్లు వాన్ చేసినా కానీ పెడచెవును పెట్టి భారీ అక్రమాలకు పాల్పడుతూనే. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండింటి కంపెనీలకు సంబంధించి కాంట్రాక్టును రద్దు చేయాలని భావిస్తోంది. రైట్. ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ హయాంలో ప్రతిమా ఇన్ఫ్రా, జేసీకీసీ సంస్థలకు 2023 డిసెంబర్లో ఇసుక కాంట్రాక్టులు ఇచ్చారు. 18 జిల్లాల్లో ప్రతిమా ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో జేసీకీసీ 2 ఏళ్ల పాటు ఇసుక తవ్వకాలు చేపట్టేలా 1530 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశించిన, హెచ్చరికలు జారీ చేసిన ఆ 2 కంపెనీలు పెడచెవిన పెట్టాయి. పర్యావరణ, పీసీబీ అనుమతులు లేకుండా భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుకను తవ్వేస్తున్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్తల బృందం అటు ఎన్జీటీకి ఇటు సుప్రీంకోర్టుకు 2 దఫాలుగా నివేదికలు ఇచ్చాయి. దీంతో ఆ 2 కంపెనీల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక అక్రమ తవ్వకాల వల్ల కృష్ణా, గోదావరి నది ప్రవాహాల దిశలు మారిపోయాయి. ఒప్పందాలను ఉల్లంఘించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడినందుకు ఈ 2 ఏళ్ల ఇసుక కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్లలో ఎంత మేరకు ఇసుక ఉందో గుర్తించే పనిలో గనుల శాఖ నిమగ్నమైంది. మరో 2 రోజుల్లో ఈ లెక్క తేలనుంది. ఆ వెంటనే ఇసుక కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ 2 కంపెనీలకు ఏపీ ఎండీసీ ద్వారా నోటీసులు ఇప్పించాలనుకుంటోంది. అక్రమాలకు పాల్పడిన, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఒప్పందం, కాంట్రాక్టు రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ రెండింటిని జగన్ సర్కార్ రహస్యంగానే ఉంచింది. ఇప్పుడు ఈ రహస్య ఒప్పందాలనే తెర మీదకు తీసుకువచ్చి ఆ 2 కంపెనీల కాంట్రాక్టుపై వేటు వేయబోతున్నారు. తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ ఏపీ ఎండీసీ నుంచి ఆ 2 కంపెనీలకు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాని అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, గనుల శాఖ డీడీలతో సంయుక్తంగా ఓ సంయుక్త ఖాతాను ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా మరో ఇసుక ఖాతాను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని గనుల శాఖ అధికారులు కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం అంటే 1 టన్ను ఇసుకపై ప్రభుత్వానికి వచ్చే ఫీజు 275ను మినహాయిస్తారు. ఇక స్థానిక సంస్థలకు ఇచ్చే 88 వాటికి చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీనియర్ ఏజీ కాంట్రాక్టు లేని 7 జిల్లాలో ఖనిజాల రవాణాకు ఆన్లైన్ పర్మిట్లు ఇవ్వాలని గనుల శాఖ నిర్ణయించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కాంట్రాక్టుకు సంబంధించి ఆ కూటమి ప్రభుత్వం నూతన విధానాలు శ్రీకారం చుట్టింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు 2014-19 మధ్యలో ఉన్నప్పుడు ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించాలని కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే తీసుకునే విధంగా ఒక విధానాన్ని అమలు చేయడం ద్వారా పేద మధ్య ప్రజలకు ఆ చిన్న నిర్మాణాలు చేసుకోవడానికి ఎంతో వెసులుబాటుగా ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విధానాన్ని మారుస్తానంటూ ఇసుకను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో లక్షలాది మంది కార్మికులు వీధిని పడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ 5 ఏళ్లలో దాదాపు కాంట్రాక్టులు తమ అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి ప్రజల నుంచి యథేచ్ఛగా దోపిడీ చేశారు. మరోవైపు ఇసుకను కూడా ఇష్టానుసారంగా తోవేయడంతో పాటు కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు అనేక మంది వీళ్ళు కేసులు వేసినప్పటికీ కూడా ఎక్కడ పట్టించుకోకుండా వారు అనుకున్న కంపెనీలకు కూడా కాంట్రాక్ట్ కట్టిపెట్టిన పరిస్థితి. చివరికి అధికారం పాలకుల అండతో కాంట్రాక్ట్ సంస్థలు కూడా యథేచ్ఛగా ఇసుకను దోచేశాయి. కేవలం అనుమతి తీసుకుని కొంచెం భాగం అయితే మొత్తం తోవేసిన పరిస్థితి కూడా మనం చూసాం. దీనికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసి మొత్తం ఇసుక తవ్వకాలు ఆపేయాలని కోరినప్పటికీ కూడా ఎక్కడ పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ చేస్తే అంతా బాగుంది, ఎక్కడ ఇసుక అక్రమాలు జరగట్లేదు అంటూ సుప్రీంకోర్టు నివేదికలు ఇచ్చి మరి కోర్టును కూడా తప్పుదో పట్టించిన వైనం కూడా చూసాం. ఇటువంటి పరిస్థితులన్నింటిపై కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా శాఖల వారికి సమీక్ష చేసి గత ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలు, అక్రమాలు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఐఏఎస్లు చదివిన వారు కూడా ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయటం
ఆ జగన్ ఏం చెప్తే అది గుడ్డిగా జీ హుజూర్ అంటూ ఆదేశాలు పాటించిన వైనంపై కూడా ఇప్పుడు చంద్రబాబు వంటి సీనియర్ ముఖ్యమంత్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మొత్తం ఇసుక కాంట్రాక్ట్ పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఇప్పటికే జూలై 8వ తారీఖు నుంచి కూడా ఇసుకను పూర్తిగా అందుబాటులో తెస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉన్న కాంట్రాక్ట్ పూర్తిగా రద్దు చేసి మరోసారి విధానాన్ని కూడా మార్చి కొత్తగా కాంట్రాక్ట్ కట్టబెట్టే పరిస్థితిపై కూడా ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.